అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తులారాశి వాళ్ళ కోసము చూద్దామండి. తులారాశి వాళ్ళకు అదృష్టం పట్టబోతుంది ఈ 2025వ సంవత్సరంలో. సో అది ఎలా అని ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి. వీళ్ళకు కుజ భగవానుడు వక్రించడంతో వీళ్ళకి అదృష్టం అన్నది వీళ్ళకి ఇప్పుడు రావడం జరుగుతున్నది. వీళ్ళకు జాబ్లో ప్రమోషన్ ఉంటుంది. ఎందుకంటే అండి తులారాశి నుండి 10వ రాశిలో కుజ భగవానుడు అనగా కర్కాటకంలో కుజ భగవానుడు ఉన్నాడండి. కుజగ్రహం ఉన్నది. దానివల్ల వీళ్ళకు జాబ్లో ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే జాబ్ లేని వాళ్ళకు జాబ్ రావడం కానీ, మంచి ఇంక్రిమెంట్స్ రావడం కానీ ఈ సమయంలో మనము చూడవచ్చు. మరొకటి వీళ్ళకు తులారాశి వాళ్ళకు మంచి మనీ ఫ్లో ఉంటుందండి. ఇప్పుడు మంచి మనీ ఫ్లో జనవరి నుండి మొదలుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం 2026 14 మే వరకు వీళ్ళకి మంచి ధనం అనేది రావడం జరుగుతుంది. అంటే మనీ ఫ్లో బాగా ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వీళ్ళకు కుంభరాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడితో పాటు శని అంటే శని ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకు కంపల్సరీగా వీళ్ళకి మంచి ఆదాయం కూడా రావడం జరుగుతుంది. అంటే 5వ ఇంట్లో, అంటే తులారాశి నుండి 5వ ఇంట్లో వీళ్ళకు కుంభరాశిలో వీళ్ళకు శుక్ర భగవానుడు ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళకు మంచి మనీ ఫ్లో రావడం అన్నది జరుగుతుంది. ఏమైనా పెండింగ్ అమౌంట్స్ ఉన్నా కూడా వీళ్ళకు అతి తొందరలో వీళ్ళకు రికవరీ కావడం జరుగుతుంది. ఇంకొకటి వీళ్ళకు మనీ ఫ్లో బిజినెస్ ద్వారా రావడం జరుగుతుంది. లేకుంటే పార్ట్నర్ ద్వారా వీళ్ళకు మనీ ఫ్లో రావడం జరుగుతుంది. మరియు వీళ్ళకు 2వ స్థానము మరియు 7వ స్థానము కుజింది కావడంతో, అంటే 2వ ఇల్లు కుజ భగవానుడు మరియు 7వ ఇల్లు కుజ భగవానుడు. 2వ ఇల్లు అంటే అది ధనానికి సంబంధించిన ఇల్లు అండి. 7వ ఇల్లు అంటే అది పార్ట్నర్కి సంబంధించిన ఇల్లు. సో ఈ రెండిళ్ళల్లో వీళ్ళకి కుజ భగవానుడు వీళ్ళకి ఆధిపత్యం వహిస్తున్నాడు. కావున వీళ్ళకి కంపల్సరీగా వీళ్ళకి పార్ట్నర్ ద్వారా వ్యాపారం అయితే వ్యాపారము, లేకపోతే వీళ్ళకు భాగస్వామి వ్యాపారం కూడా మంచి కలిసి వచ్చే సమయం కూడా ఇప్పుడు మనము చెప్పుకోవాలి. ఎందుకంటే 7వ ఇంట్లో కుజ భగవానుడు ఉన్నాడు కాబట్టి. ఓకేనండి. ఇప్పుడు వీళ్ళకు ప్రజెంట్ సంతాన యోగం అనేది మాత్రం 100% ఉన్నదండి. వీళ్ళకి సంతాన యోగం, ఇప్పుడు సంతానం కలిగే సమయము. పెళ్ళిళ్ళు అయ్యి చాలా సంవత్సరాలు అవుతుందండి, పిల్లలు కావట్లేదు అన్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశం 100% ఉంది. అందులో పుత్ర సంతానం కలిగే యోగం 90% వీళ్ళకు ఉన్నదండి. ఆఫ్టర్ మే 2025 14వ తారీఖు తర్వాత వీళ్ళు మంచి బంగారం కొంటారు. అంటే బంగారం కొంటారు, వీళ్ళు డబ్బులు ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. ఎందుకంటే వీళ్ళకు మిథునంలోకి గురువు వెళ్తున్నాడు. మరియు తులారాశి వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఇప్పుడు 100కి 100 పాళ్ళు కనిపిస్తూ ఉన్నది. మరియు గురుగ్రహం వీళ్ళకి బాగా సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం వీళ్ళకి ఉన్నది, లేదా ల్యాండ్ పర్చేజ్ చేసే అవకాశం ఉన్నది, లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడం కూడా వీళ్ళు ఇప్పుడు జరుగుతుంది. అంటే మనం చూడవచ్చు. మరియు సంతోషకరమైన వార్తలు మే తర్వాత వీళ్ళు అన్ని గుడ్ న్యూస్ అన్నది వీళ్ళు వింటారు. వీళ్ళ లైఫ్లో శుభకార్యాలన్నీ వీళ్ళ జీవితంలో చాలా బాగా జరగడము మనము చూడవచ్చు. ప్రతి పనిలో వీళ్ళకు సక్సెస్ అన్నది 100% వీళ్ళ వెంటనే ఉంటుందని కూడా మనము చెప్పుకోవచ్చు. వీళ్ళకు ప్రాపర్టీ గెయిన్స్, వీళ్ళకి ఆస్తులు కలిసి రావడం, అంటే తండ్రి నుండి కానీ తల్లి నుండి కానీ వీళ్ళకు ఆస్తులు కలిసి రావడం ఇప్పుడు మనము చూడవచ్చు. ఏమైనా అప్పులు ఉంటే అప్పులన్నీ తొలగిపోవడం ఈ 2025లో మనము గమనించవచ్చు. 100% వీళ్ళకి ఏ అప్పులున్నా కూడా వీళ్ళకు బ్యాంక్ లోన్స్ ఈజీగా దొరకడం కానీ, బయట వడ్డీకి డబ్బులు దొరకడం కానీ వీళ్ళకి జరుగుతుంది. దాంతో వీళ్ళకు 100% వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్ సాల్వ్ అయిపోయే అవకాశం ఉన్నది. వీళ్ళకు మరింత సక్సెస్ రావాలంటే నేను ఒక పరిహారం చెప్తానండి. ఆ పరిహారాన్ని మీరు పాటిస్తే మీకు 100% మీకు ఇంకా సక్సెస్ రావడం జరుగుతుంది. ప్రతి శుక్రవారము తులారాశి వాళ్ళు, ముఖ్యంగా తులారాశి లేదా తులాలగ్నం వాళ్ళు ప్రతి శుక్రవారము మహాలక్ష్మికి మీరు మహాలక్ష్మి ఫోటో ముందు కంపల్సరీగా మీరు నెయ్యి దీపం పెట్టడం చేయాలి. చాలామంది నువ్వుల నూనెతో దీపం పెడతారండి. నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల అది శని భగవానికి సంబంధించినటువంటి నూనె కాబట్టి అది చాలా స్లో ఉంటుందండి. ఏ పనైనా మీకు ముందుకు సాగదు, చాలా టైం తీసుకుంటుంది, బాగా డిలే తీసుకుంటుంది. ఏదైతే నువ్వుల నూనెతో మీరు దీపం పెడుతున్నారో, చాలామంది వేరుశనగ నూనెతో కూడా దీపం పెడుతున్నారు. అట్లా పెట్టవద్దు సార్, అట్లా పెట్టవద్దండి. అట్లా పెడితే మీకు దారిద్ర బాధలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఓన్లీ మీరు పెట్టేది నెయ్యితోని మాత్రమే పెట్టాలి. నెయ్యితో పెట్టిన దీపమే మీకు ఐశ్వర్య భోగభాగ్యములు మీకు సమకూర్చేదానికి ఆ భగవంతుడు మిమ్మల్ని సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెయ్యి అనేది ముఖ్యంగా గురు భగవానునికి సంకేతము. మీ పైన గురు దృష్టి ఉండాలన్నా, మీకు గురుబలం బాగా ఉండాలన్నా,
మీకు అన్నిట్లలో మీకు సక్సెస్ రావాలన్నా మీరు నెయ్యితోనే దీపారాధన చేయవలను. మరియు శుక్రవారం రోజు నాన్ వెజ్ తినే అలవాటు ఎవరికైనా ఉంటే అది ఒక్కటి మానుకోండి. అది మారడం వల్ల మీకు మంచి అదృష్టం అనేది మీ వెంట ఉండడము మీరే గమనిస్తారు. మీకు అన్ని విధాలుగా సక్సెస్ ఉంటుందండి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నవాళ్ళు ఇప్పుడు 2025లో వీళ్ళ అనారోగ్యం 2025 నుండి ఇంకా అనారోగ్యం వీళ్ళకు ఉండదని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనారోగ్య సమస్యలకు కారణము వీళ్ళకు అష్టమ గురువు నడిచినాడు. ఇన్ని రోజులు అష్టమ గురువు అంటే తులారాశి నుండి 8వ రాశిలో వీళ్ళకు గురువు ఉన్నాడు. ఇప్పుడు గురువు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్నవి అంటే అనారోగ్య సమస్యలు అన్నవి వీళ్ళకి ఏవి ఉండకుండా పోయే అవకాశం చాలా బాగా ఉన్నది. అంటే ఉండవు, ఇంకా మే తర్వాత వీళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నవి ఉండవు. వీళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండడము మీరే గమనించవచ్చు. మరి వీళ్ళకి అన్ని విధాలుగా సక్సెస్ కావాలంటే శుక్రవారం రోజు మీరు వైట్ కలర్ స్వీట్స్ ఎవరికైనా పంచిపెట్టండి. చిన్నపిల్లలకైనా ఎవరికైనా వైట్ కలర్ స్వీట్స్ అనేవి శుక్రవారం రోజు పంచిపెట్టండి. మరియు వైట్ కలర్ డ్రెస్ వేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరండి? తులారాశి వాళ్ళు లేక తులాలగ్నం వాళ్ళు వైట్ కలర్ డ్రెస్ మీరు వేసుకునే ప్రయత్నం చేయండి. మీకు మంచి సక్సెస్ అన్నది మీ వెంట ఉండడం అది మీరే గమనించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.